చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా, వినడం ద్వారా మనందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి ఎక్కువగా సమయం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విశ్వావసునామ సంవత్సర నవనాయకులు ప్రధానంగా ప్రతి సంవత్సరానికి 9 మంది గ్రహాలు ఆదేశిస్తూ ఉంటాయి, నవగ్రహాలు. వీరిని నవనాయకులు అంటారు. ఈ నవనాయకుల్లో రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి, సస్యాధిపతి, ఇటువంటి 9 కలిగినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి శుభాశుభ ఫలితాలు ఉంటాయి. ముందుగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరానికి నవనాయకుల గురించి తెలుసుకుందాం. రాజు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి సూర్యుడు, సూర్య భగవానుడు అయ్యాడు. అలాగే మంత్రి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు అవడం వల్ల ఈ నవనాయకుల్లో పాపగ్రహాలు 6 ఉన్నాయి, మంచి గ్రహాలు 3 ఉన్నాయి, శుభగ్రహాలు. కాబట్టి ఈ ఆధిపత్యం వల్ల 6 గ్రహాల ఆధిపత్యం వల్ల దేశములోనూ రాష్ట్రములోనూ పరిపాలన సజావుగా నడవదు. కొద్దిగా అంటే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు పాలకులకు ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. నూతన పరిశ్రమలు వచ్చుటకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు, పూర్తిగా సబలీకృతం కాలేరు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని పొందవలసిందిగా ఉంటుంది. దాంట్లో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రతి వస్తువుకు ధరలు అధికంగా పెరుగుతాయి. అభివృద్ధి అనేది కొద్దిగా కుంటుపడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం, భవన నిర్మాణ రంగం చాలా అభివృద్ధిలో వస్తాయి ఈ సంవత్సరం. అంటే ముందు రియల్ ఎస్టేట్ రంగం కూడా వృద్ధిలోకి వచ్చి రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రపంచం అంతటా ఆర్థిక మాంద్యం అనేది ఎక్కువగా అవుతుంది. కొన్ని దేశాల్లో అట్టడుగు స్థాయికి పోతుంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. మన సైనికులు చాకచక్యంతో ఎదుర్కొంటారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి ఈ సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం 2 కుంచాల వర్షం పడుతుంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురుస్తాయి. సగటు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని మండలాల్లో అత్యధికంగాను, కొన్ని మండలాల్లో తక్కువగాను అనావృష్టి కలుగుతుంది. అలాగే దేశంలో రాష్ట్రంలో నదులు పొంగి ప్రవహిస్తాయి. ఉత్తరాఖండ్ మొదలగు రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయి. స్వల్పంగా జన నష్టం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు, మెరుపులు అధికంగానే ఉంటాయి. మెట్ట భూములు, ఇసుక నేలలు విరివిగా ఫలిస్తాయి. పల్లపు భూముల్లో తెగుళ్లు ఎక్కువ విడిచే పంట దిగుబడి బాగా తగ్గుతుంది. దానివల్ల రైతాంగం నష్టపోయే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మిర్చి, పొగాకు, పత్తి, పూల రకాలు, గోధుమలు, పసుపు, కంద, మినుములు, పెసలు, కందులు, బొబ్బర్లు, ఆవాలు, ధనియాలు, తృణధాన్యాలు వంటివి దిగుబడి బాగుంటుంది. మంచి ధరలు ఉండిచే రైతులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అన్ని రకాల పండ్ల జాతులు బాగా ఫలిస్తాయి. కానీ చేతికందే సమయానికి ఏదో ఒక రూపంలో నష్టాలు కలుగుతాయి. నూనె ధరలు ఎక్కువవుతాయి. కొబ్బరి పంట బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధిలో ఉంటుంది. ఆక్వా పరిశ్రమ కూడా వృద్ధిలోనే ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉభయ రాష్ట్రాలందు జలాశయాలు నీరు సమృద్ధిగా ఉంటుంది. షేర్ మార్కెట్ కొద్దిగా ఒడిదుడుకులుగా ఉంటుంది. మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తారు. ఈ సంవత్సరం తూర్పు ఈశాన్య దేశాలందు పాకిస్తాన్, నేపాల్ ప్రాంతాలందు భూకంపాలు ఏర్పడతాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా మంచిది. పశుపాలకుడు తిండి పెట్టేవాడు, విడిపించేవాడు యముడయ్యాడు. అగుటి వల్ల పాడి పరిశ్రమ బాగుంటుంది. డైరీ వ్యాపారులు మంచి లాభాలు వస్తాయి. పాల ఉత్పత్తులు పెరుగుతాయి. పశువుల ధరలు బాగా పెరుగుతాయి. అలాగే రాజు సూర్యుడు గుడిచే వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి. ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు కాబట్టి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
చైత్రమాసంలోనే తొలకరి వాళ్ళు ప్రారంభమవుతాయి. కృత్తికా రోహిణి కార్తెలు ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. ఈ నెల నుంచే కూడా ఎండలు బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ యొక్క సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాలు. అలాగే మౌఢ్య దినములు అంటే మూఢములు, మనకి ఈ సంవత్సరం 2 మూఢాలు ఉన్నాయి.